వెల్కమ్ టు ఏపీ10 న్యూస్. నేను సుమలత. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘన నివాళులు. సమ్మను వెంకట సుబ్బయ్య కావలి పట్టణంలోని స్థానిక ట్రంక్ రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సమ్మను వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ శాంతి అహింస ఆయుధాలుగా స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిపై పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తోట శేషయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, తోట శంకరయ్య, వెంకట తేజ, ప్రవీణ్, లక్ష్మణ్, రామకృష్ణ, అమీర్ శెట్టి, సుబ్బారావు, తిరుమల శెట్టి నారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది. జనసేన నాయకులకు, జన సైనికులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా కావల్లో జనసేన పార్టీ తరఫున ఈరోజు ఈయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే. ఆయన సుమారు 3 దశాబ్దాలు పైగా మన భారతదేశానికి స్వాతంత్రం కావాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళను శాంతి అహింస ఆయుధాలుగా తీసుకొని వాళ్ళను బ్రిటిష్ వాళ్ళను ముప్పటిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించి చివరికి వాళ్ళ దేశం పారిపోయేటట్టు చేసిన మహానుభావుడు ఈ మహాత్మా గాంధీ గారు. ఆయన సేవలు మిక్కిలి మనం ఎంతైనా కొనియాడవచ్చు. అదేవిధంగా ఆయన శాంతి అహింస మార్గాలను ఆయుధాలుగా చేసుకుంటే ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిపక్ష నాయకులు బొమ్మలు పెట్టి బాక్సింగ్ బ్యాగులు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఇది కసిగా ఏమి వాళ్ళను బాక్సింగ్ చేయడము ఇది ఎంతవరకు సమంజసము? ప్రతిపక్ష నాయకులు అంటే శత్రువులా ప్రత్యర్థులా అని నేను క్వశ్చన్ చేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా. మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి. ఏల్చూరు ప్లాజా, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే